అదే ప్రభుత్వ డబ్బుని ఖర్చు పెట్టుకుంటూ ఇలా విలాసయాత్రలకు వెళ్తూ ఇక్కడ రైతుకి మొక్కజొన్నకి గిట్టుబాటు ధర లభించలేదు. రైతులు పండించిన పంటని ప్రజల దగ్గర తీసుకెళ్ళడానికి పెట్రోల్ డీజిల్ కొరత ఉంది. సో ఇవన్నీ ఉండగా ఈ మంత్రులు కానీ లేకపోతే ఈ అధికారులు కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టి లేకపోతే అసలు కొరత లేదు అని చెప్పి చెప్పడం మనం చూస్తుంటే దాన్ని ఎంత విడ్డూరంగా చెప్పొచ్చు మనం. అదే ఉన్నాను కదండి. వీళ్ళు ఎంతసేపటికి నేను ఒక అబద్ధం చెప్తాను, దాన్ని నాకు కవర్ చేయడానికి ఒక 4 మీడియా ఛానళ్లు, ఒక 100 యూట్యూబ్ ఛానళ్లు ఉన్నాయనుకుంటున్నారు. ఉమ్. కానీ గ్రౌండ్ రియాలిటీ వేరు. యాజ్ ఆన్ టుడే ప్రతి ఒక్క నియోజకవర్గంకి, ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి చూడండి. మీ పార్టీలో వాళ్ళు ఎంత దారుణంగా జనాల్ని ఇబ్బంది పెడుతున్నారని మీకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఎంతసేపటికి ఒక పవర్ బబుల్లో వీళ్ళందరూ ఉండి మేము అట్లా అన్నారు. 2029లో కొట్టే ఓటు, ప్రతి ఒక్క ఓటుకి వీళ్ళు ఇంకో 10 సంవత్సరాలు వెనక్కి పోతారు. ఇప్పుడు పవర్ ఉంది కదా అని చెప్పి ఏకంగా రాజ్యాంగాన్ని అవమానిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. అంటే దాన్ని రాజ్యాంగాన్ని మీరు అవమానించినట్టు కాదా అండి? మీకంటూ స్పెషల్ ఖచ్చితంగా. గా ఒక రాజ్యాంగం ఉంటుందా? దీనికి మరి ఎందుకు కేసులు పెట్టట్లేదు? రాజ్యాంగాన్ని అవమానించిన వాళ్ళు ఒక మంత్రి అయితే వదిలేస్తారా? ఇలా చెప్పుకుంటూ పోతే అండి, ఆంధ్రప్రదేశ్ ఈజ్ అన్ అనదర్ బీహార్. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో బీహార్ లో కూడా కొరత లేదండి. ఆనెస్ట్ గా చెప్పాలంటే ఉమ్. డీజిల్ కొరత లేదు. బీఇట్ బీహార్, లేకపోతే మీరు నార్త్ స్టేట్స్ కానీ, సౌత్ లో కూడా చెన్నై, లేకపోతే సారీ తమిళనాడు, లేకపోతే తెలంగాణ, కర్ణాటక, ఈ సౌత్ సైడ్స్ లో కూడా ఏ ఏ స్టేట్ కి లేని కొరత మనకే ఎందుకు మనకి వచ్చిందంటే ఎందుకు దానికి నిన్న అనిపిస్తుంది? క్లియర్ కట్ గా లెటర్స్ బయటకు వచ్చాయి. ఉమ్. పర్సనల్ అగైన్ ప్రతి దానికి పర్సనల్ ఎజెండాస్ తో పనిచేస్తే ప్రజల కోసం మీరు ఎప్పుడు పనిచేస్తారండి? ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది, కొత్త పెన్షన్లు ఇచ్చింది లేదు. లేకపోతే రైతులకి అసలు గిట్టుబాటు ధర కొత్త ఏదైనా తీసుకోండి, పెన్షన్లు వరికి పక్కన లేదు, పెట్టండి, ఉన్న మామిడికి పెన్షన్లు లేదు. పీకేసిన ఆ, చోద్యం కూడా చూసాం మన ఆంధ్ర రాష్ట్రంలో. ఉన్న పెన్షన్ అండ్ పీకేసింది. విద్యుత్ శాఖలో పనిచేసే వాళ్ళకి, కార్మికులకి చాలా దారుణంగా, నేను రీసెంట్ గా ఇండియా వచ్చాను. సో దీంట్లో నేను ఒక 2 డేస్ బ్యాక్ విద్యుత్ శాఖ, విద్యుత్ కార్మికులలో ఉమ్. నేను ఆ స్టోరీ ఒకరిని కలిసి మాట్లాడినప్పుడు నాకు చాలా బాధ వేసింది, కళ్ళనీళ్ళు వచ్చాయి. అసలు ఉమ్. వాళ్ళని మనుషుల్లాగా కూడా ట్రీట్ చేయట్లేదండి. వాళ్ళు అంత కష్టపడి పనిచేస్తుంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి రావాల్సిన ఏ బెనిఫిట్ వాళ్ళకి వస్తలేదు. అంటిల్ అన్లెస్ వాళ్ళు చనిపోతే ఒక లైఫ్ ఇన్సూరెన్స్ తప్పితే వాళ్ళకి ఆ విధులు నిర్వహించే ప్రాసెస్ లో వాళ్ళు చేయి కోల్పోయినా, కాలు కోల్పోయినా పట్టించుకునే దిక్కు లేదు. అసలు ఆ శాఖ మంత్రి ఎటు పోయినారో తెలియదు. ఉమ్. అండ్ ఏ శాఖ మంత్రి కూడా నాకు తెలిసినంత వరకు ఆ శాఖని అర్థం చేసుకొని ముందుకెళ్లడం వదిలేసి, ఎంతసేపటికి పొద్దున్న లేచిన దగ్గర నుంచి జగన్ అనుకుంటూ ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ఒక్క అసెంబ్లీ దగ్గర నుంచి, ప్రెస్ మీట్ దగ్గర నుంచి, వాళ్ళు జనరల్ గా మాట్లాడుకునే కాన్వర్జేషన్ దగ్గర నుంచి జగన్ అన్న పేరు లేకుండా ఒక్క నిమిషం మాట్లాడమని చెప్పనండి. ఎవరినైనా, బీఇట్ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, హోల్ పార్టీ, ఇట్స్ ఓపెన్ ఛాలెంజ్. మీరు అవును. జగన్మోహన్ రెడ్డి లేదా వైఎస్ఆర్ సిపి అని తీయకుండా ఒక్క నిమిషం మాట్లాడగల సత్తా ఉందా ఎవరికైనా? ఎందుకంటే అవును. మనం ఏం చేశామో చెప్పుకోవాల్సింది పోయి వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా, అది మాకు అవసరం లేదు. వాళ్ళు ఎట్లా చేశారో మేము చూసాం కాబట్టి పవర్ మీకు ఇచ్చాము. మీరేం చేస్తారో మాకు అది ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళు అవును. చేయలేదు అని మేము కూడా అనుకున్నాం కాబట్టే మేము ఓట్లు వేయలేదు. మీకు వేసాం కదా, మరి మీరేం అవును. చేశారో అది చెప్పండి. మేము ఆల్రెడీ ఓట్లలో చూపించాం, మీరెందుకు మరి చెప్పట్లేదు? మీరు చెప్తే కదా మాకు తెలిసేది. ఎంతసేపటికి పొలిటికల్ వెండేటాస్ ని పర్సనల్ వెండేటర్స్ గా మార్చేసి స్వలాభాలకు పనిచేస్తుంది తప్పితే గవర్నమెంట్ అనేది అసలు గవర్నమెంట్ గా లేదండి. ఇప్పుడు అంతా ఇట్ ఈస్ అ టీడీపీ అఫిలియేటెడ్ పవర్ అన్నట్టుంది. గవర్నమెంట్ అది అన్న దానికి మీడియా అర్థం తీసేసినారు. ఇక్కడ వాళ్ళు ఏం చేశారని మీరు అడిగినప్పుడు 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను మాత్రమే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టారు. కానీ కొత్తగా తెలుగుదేశం పార్టీ అన్నది ఒక్కటి కూడా ఒక సంక్షేమ పథకం పేదవాడికి లేకపోతే రైతులకి లేకపోతే ఎవరైనా బడుగు బలహీన వర్గాల వారికి ఇద్దామని చెప్పి ఎందుకు చూడలేదంటారు ఇప్పుడు దాకా? ఒక కొత్త పథకం ఏదైనా. అంటే ఈ 20 years ఆఫ్ 40 years ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్, 20 years ఆఫ్ సీఎం ఎక్స్పీరియన్స్ లో ఇది నేను కూడా చాలా సార్లు ప్రశ్నించాను. ఉమ్. ఏమనంటే వీళ్ళు ఒక్క రిఫైన్మెంట్ ఎందుకు తీసుకురాకపోయారు? బట్ వీళ్ళకి బాగా కరెక్ట్. తెలిసిన ఒక విద్య ఏంటంటే జనాల్ని మ్యానిపులేట్ చేయడం, అబద్ధాల్ని ఒకటేసారి చెప్పి 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 పందిని నంది చేయడం వీళ్ళకి బాగా అలవాటైన విషయము. ఇంతవరకు ఇప్పుడు అది నడిచిందేమో గానీ ఇప్పుడు మీ మీ మీడియా కంటే సోషల్ మీడియా చాలా బలమైనది. అవును. చదువుకున్న వాళ్ళు చాలా మంది పాలిటిక్స్ లోకి వచ్చి మాట్లాడుతున్నారు. అండ్ ఈ డెకోరం గా నేను చెప్పదలుచుకుంది అంటే, లాస్ట్ ఐ థింక్ నేను ఇండియాకి వచ్చి 3 days 2 days అవుతుంది.
వచ్చినప్పటి నుంచి నాకే డైరెక్ట్ గా ఫోన్ చేసి మాట్లాడిన దాని గురించి నీకేం సంబంధం, పాలిటిక్స్ గురించి ఎందుకు మాట్లాడతావు అని థ్రెటనింగ్ కాల్స్ ఏవో చేసినారు. వాళ్ళందరికీ కూడా నేను ఈ వేదికగా ఉమ్, చెప్పదలుచుకున్నాను, మీరు థ్రెటన్ చేసినంత మాత్రాన మారిపోయేది ఏం లేదు. స్ట్రైట్ అవే నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఒక ఇప్పుడు నేనున్న కామన్ పర్సన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోతే కనీసం అపోజిషన్ కూడా లేదు. అలాంటి అపోజిషన్ లేని ఒక స్టేట్ ని మేము ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రశ్నించాలి? కామన్ ఉమ్. పీపుల్ విల్ క్వశ్చన్ గవర్నమెంట్ నే కదని కరెక్ట్. ప్రశ్నిస్తారు, ఇంకా దేన్ని మేము ప్రశ్నించలేం. దానికి కూడా మీరు థ్రెటనింగ్ కాల్ చేస్తుంటే దాంట్లోనే అర్థమైపోతుంది, అసలు ఎక్కడో ఉద్యోగం చేసుకొని ఉంటున్న వాళ్ళని కూడా మీరు బెదిరించి వాళ్ళ వాయిస్లు నొక్కాలనుకున్నారంటే మీరు ఏం చేయట్లేదని దాని మీనింగ్. అవును. ఎందుకంటే ప్రజలకు ఎప్పుడైనా సరే మీరు పెడితే మీకు ఓట్లేస్తారు, మీరు పెట్టకపోతే పెట్టారన్న ఆశ ఉన్న వాళ్ళకి ఓట్లేస్తారు. మొన్న ఎలక్షన్ లో జరిగింది అదే అండి. 2024 లో ఉన్న ఉన్న ఏమంటారు, ఉన్న హామీలన్నీ ఉన్న పథకాలన్నీతో పాటు మేము ఎక్కువ చేస్తామన్నారు. ఎక్కువ సంగతి దేవుడు ఎరుగా, ఉన్నవే సరిగా చేయట్లేదు, దిక్కులేదు. అవును. ఓవరాల్ గా అయితే సిచ్యువేషన్ ఇది. బుల్లెట్ ట్రైన్ వస్తుంది విజయవాడ నుంచి హైదరాబాద్కి 70 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. దానికి 1,00,000 కోట్లు వ్యయం అవుతుందని చెప్పి నిన్న మనం చూసాం కదండి. దాన్ని ఎలా తీసుకోవచ్చు అసలు? అదే బుల్లెట్ వేదికగా మన సీఎం గారు ఏమన్నారు, అందరూ కూడా డబ్బులు డొనేట్ చేసి 100 కోట్లు సబ్జెక్ట్ టు కరెక్షన్ అవును, అవును. అవి అడిగారు. సో అడిగినప్పుడు దాంట్లో 500 ఎంతమంది కోట్లు. డొనేట్ చేస్తారు, ఏం చేస్తారు అనేది ప్రభుత్వం చేయాల్సినది డొనేషన్ కింద, ఎన్జిఓ కింద అడిగారు. బట్ ఐ డోంట్ నో అది ఎంతవరకు వర్కౌట్ అనేది. ఈ బుల్లెట్ ట్రైన్ అంటారా, అసలు మాకు ఫస్ట్ ఉండాల్సిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేవు, రోడ్లు లేవు, క్యాపిటల్ లేదు. అండ్ నారా లోకేష్ గారు నిన్న ఏమంటారు, క్యాపిటల్ గురించి ఉన్న పలంగా బయటకు తరిమేశాము అనేది ఒక మాట అన్నారు. దానికి నేను చెప్పాలనుకునేది ఒకటే, అసలు ఎవరు తరిమేయలేదు. 2 స్టేట్ల మధ్య అనవసరంగా వైరత్వం పెంచాలని దయచేసి ప్రయత్నించొద్దు. తెలంగాణ గానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ గానీ ఏ రోజు కూడా తెలంగాణ వాళ్ళు మీరు ఆంధ్ర వాళ్ళు బయటికి వెళ్ళిపోండి అని తరిమేసిన రోజులు లేవు. లేనిపోని వైరత్వాన్ని పెట్టి ప్రజల్లో ద్వేషాలు పెంచడానికి మాత్రం ప్రయత్నించొద్దండి. అవును. ఈ ఇక్కడ ఇంకో బుల్లెట్ చిన్న ట్రైన్ అంటారా, నాకు నమ్మకం లేదండి. ఎందుకంటే విజన్ 2024, విజన్ 2030, విజన్ 2040 అబద్ధాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్లు తయారైంది. అవును. వీళ్ళకి క్రెడిబిలిటీ జీరో. దానికి నా దగ్గర 100 ప్రూఫ్లు ఉన్నాయి చూపించడానికి. వీళ్ళు క్రెడిబుల్ అని చూపించడానికి నాకు 10 ప్రూఫ్లు ఇవ్వమని చాలు. ఇక్కడ వీళ్ళు చెప్పిన తర్వాత కూడా ఒక చిన్న అంటే లాజిక్ ఎక్కడో మిస్ అయినట్టు అనిపించింది నాకు. విజయవాడ నుంచి హైదరాబాద్ రావడానికి 70 నిమిషాలు అంటున్నారు. అసలు హైదరాబాదు ఎందుకు రావాలి? నువ్వు వైజాగ్ నుంచి అమరావతి రావడానికి 70 నిమిషాలు అన్నారు. ఎందుకంటే డెవలప్మెంట్ అంతా అమరావతిలో జరుగుతున్నప్పుడు మళ్ళీ విజయవాడ నుంచి హైదరాబాద్ లో ఉద్యోగాలకు కానీ లేకపోతే ఎందుకు వస్తారు సామాన్యంగా? ఏదైనా అవసరాలు ఉంటే కదా వస్తారు ఎవరన్నా. అదేదో వైజాగ్ See, నుంచి అమరావతి రావడం కానీ చెప్పుండా కొంచెం అక్కడ బాగుండేదని చెప్పి ట్రోల్ చేస్తున్నారు చాలా మంది. లేదండి, 100% వీళ్ళకి వైజాగ్ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ కావాలి. ఎందుకంటే వీళ్ళ ఇల్లులు విజయవాడలో ఉన్నాయి, కానీ వీళ్ళ ఉమ్, బిజినెస్ లన్నీ హైదరాబాద్ లో ఉన్నాయి. హెరిటేజ్ గానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మాదాపూర్ లో ఉండడం గానీ. సో మన మంత్రులందరూ ఫుల్ టైం ఆంధ్రప్రదేశ్ లో ఉండట్లేదు కదా, వాళ్ళకి కన్వీనియంట్ గా, వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ ఆస్తులు, వాళ్ళ వ్యాపారాలు అన్ని హైదరాబాద్ లో ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ కి బుల్లెట్ ట్రైన్ వేయాలన్న ఆలోచన వచ్చింది. వాళ్ళకి వేస్తారో లేదో అనేది వాళ్ళే చెప్పాలి. ఇంకో 10 సంవత్సరాల్లో తేలిపోతుంది అది కూడా. మాకు అవును. మామూలు ట్రైన్లే దిక్కు లేదు, స్టేట్ లో అక్కడికి ఇక్కడికి కరెక్ట్ గా ట్రాన్స్పోర్టే లేదు. ఇక బుల్లెట్ ట్రైన్ అది స్టేట్ టు స్టేట్ తరిమేశారు. అదే అండి, ఆ డెకరంలో వాళ్ళు మొత్తం మాట్లాడింది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళకే అర్థమైతలేదు. తెలంగాణ నుంచి మమ్మల్ని తరిమేశాం అంటున్నారు, వాళ్ళకే అవును. మళ్ళీ అక్కడికి ఇక్కడికి బుల్లెట్ ట్రైన్ వేస్తున్నాం అన్నారు. మళ్ళీ తరిమేసిన వాళ్ళ దగ్గరికి మనకి ఏం పని అండి, ఎందుకు వెళ్తామండి వాళ్ళు చెప్పినట్టు. అవును. రీసెంట్ గా కూడా 100 కోట్లు పెట్టి హెరిటేజ్ ఒకటి ఓపెన్ చేసినారు కదా హైదరాబాద్ లో. అంత ఉమ్, ప్రేమ ఉన్న వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ అంటే అంత ప్రేమ ఉన్న వాళ్ళు, మరి అదే అమరావతిలో ఎందుకు ఓపెన్ చేయలేకపోయినా? అదే 100 కోట్లు పెట్టొచ్చు కదా. 100 అవును. ఇదే కోట్లు పెట్టుంటే ప్రజలందరికీ. అబ్బా మా సీఎం పెట్టారండి డెవలప్ అవుతుందని నా నమ్మకం వచ్చేది. సొంత స్టేట్ సీఎంఏ వెళ్ళి పక్క స్టేట్ లో 100 కోట్లు పెట్టి పెట్టుబడి పెట్టి వ్యాపారం పెడితే ఏ ఏ బిజినెస్ మ్యాన్ వచ్చి అమరావతిలో ఏ బిజినెస్ పెట్టగలడండి? అవును. ఫర్ మీ అమరావతి ఇస్ ఎ ఫెయిల్యూర్ క్యాపిటల్, ఒకవేళ అది క్యాపిటల్ అయితే. ఓకే. అండ్ థ్యాంక్ యూ బుల్లెట్ అండి. ట్రైన్ అంటారా, విచ్ ఈస్ మిషన్ ఇంపాసిబుల్. చూద్దాం మరి మన మిషన్ ఇంపాసిబుల్ పాసిబుల్ అవుతుందేమో కానీ 100% ఇట్స్ మిషన్ ఇంపాసిబుల్ నా వరకు ఇంపాసిబులే మాత్రం. కదండి అది. ఓకే. అసలు థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మాకు సో మచ్. రోడ్లే లేవండి. ఓకే అండి, కరెక్ట్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ అండి. అండి. థ్యాంక్ యూ సో ఉంటా మచ్. అండి.